హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఒకటి అల్లం గారెలండి. ఈ రెసిపీ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా నేను సాయమినప గుళ్ళు నానబెట్టుకున్నానండి. ఒక 3 అవర్స్ అయింది నానింది. పప్పు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది గ్రైండర్లో వేసుకుందాము. ఈ పప్పుతో పాటు చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిర్చి, ఇవి కూడా కట్ చేసేసి గ్రైండర్లో వేసేసుకుంటే పప్పుతో పాటు బాగా నలుగుతుంది. ముక్కలు అవి తగలకుండా పిండిలో బాగా మిక్స్ అయిపోతుందండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పిండిని గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుందాము. చూసారా, ఈ విధంగా నలిగితే సరిపోతుందండి పిండి. పిండిని తీసేసుకున్నాం కదా, పిండిని ఈ విధంగా బీట్ చేయడం వల్ల గారెలు బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు గారెలు వేసుకుందాము. మనం చేతికి చెమ్మ చేసుకుని ఒక బాల్ లాగా మనకు కావాల్సినంత సైజులో గారి కోసం మనం ఎంత గారి వేసుకుంటాం అనేది చూసి దాన్ని బట్టి బ్యాటర్ని మనం ఒక బౌల్ లాగా రౌండ్గా ఈ విధంగా చేసుకుని ఇలా చెమ్మ చేసుకుంటూ గారిని ఒత్తుకోవాలండి. ఈ విధంగా చేసుకుని మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయింది, ఇందులో వేసేసుకుందాము. మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలానే మరీ లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదండి. మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. సేమ్ అదే విధంగా మళ్ళీ గారి వేసుకుందాము. చేతికి చెమ్మ చేసుకుంటే ఈజీగా మనకి వస్తుంది, గారి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ గారెలు పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంటాయండి. అల్లం పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసేసి పిండి నలుగుతున్నప్పుడు గ్రైండర్లో వేసేసుకుంటే బాగా మిక్స్ అయిపోతాయండి. గారెలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా గారెలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసుకుందాము. చూసారు కదా, ఇదే విధంగా మొత్తం గారెలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అల్లం గారెలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. అంత ఈజీగా తయారు చేయాలో చూపించాను కదా. తప్పకుండా ఈ నవరాత్రుల్లో ఈ అల్లం గారెలు ట్రై చేయండి. ఏ విధంగా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.